ఇది బాచుపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం. ఇంతకుముందు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా ఉండెను. భారతదేశంలోని భాషా ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఇది డిసెంబరు 2, 1985 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్యం, సంగీతం, నాటకం, నృత్యం మరియు లలిత కళా అకాడమీలను అంతర్జాతీయ తెలుగు సంస్థ మరియు తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరితర అన్నింటికీ సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010లో పరిపాలనా పరంగా సాంస్కృతిక శాఖలో భాగమైంది. తెలంగాణ ప్రభుత్వం పొట్టి శ్రీరామ్ సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా మార్చారు. ప్రస్తుతం దీని యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ మరియు కళాశాల విద్యార్థుల కోసం ఇక్కడ మనం చూస్తున్నటువంటి శిల్పకళలో తర్ఫీదు పొందుతున్న విద్యార్థులను మనం చూడవచ్చు. ఇది బాచుపల్లిలోని ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యూనివర్సిటీ తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క తెలుగు విశ్వవిద్యాలయం. ఇక్కడ చాలా చక్కని శిల్పకళ నైపుణ్యం సాధించవచ్చు. ఎన్నో శిల్పాలను తయారు చేసేటువంటి ప్రావీణ్యం ఇక్కడ మనకు కలుగుతుంది. ఈ యొక్క యూనివర్సిటీలో భాష, సంస్కృతి, సంప్రదాయం మరియు అనేక రంగాల్లో ఇక్కడ మనం విద్యను నేర్చుకునే అవకాశం ఉంది. మనం చూస్తున్నటువంటి కొత్త భవనం బాచుపల్లిలో చూస్తున్నటువంటి ఈ శిల్పాలు మరియు బాచుపల్లిలోని తెలుగు యూనివర్సిటీ మనం చూస్తున్నాము. ఇక్కడ మనము అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క శాఖను మనము ప్రత్యేకంగా చూడడం జరుగుతున్నది. ఒక 3 అంతస్తుల భవనంలో చాలా విశాలమైనటువంటి ప్రదేశంలో ఈ యొక్క భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇది ప్రింట్ మేకింగ్. మనం చూస్తున్నటువంటిది ప్రింట్ మేకింగ్ చేస్తున్నటువంటి విద్యార్థులను మనం ఇక్కడ చూడవచ్చు. ప్రింట్ మేకింగ్ కోర్స్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ప్రింట్ మేకింగ్ కోర్స్ ఇక్కడ విద్యార్థులు మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ అందమైనటువంటి చిత్రాలను అక్కడ ఉన్నటువంటి గోడలకు చిత్రించడం జరిగింది. విద్యార్థులకు ఒక చైతన్యవంతం కలిగించేటువంటి చిత్రాలు, ఏ శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి చిత్రాలు గోడలపైన చిత్రించడం జరిగింది. ఇక్కడ గ్రంథాలయం, రంగస్థల శాఖ, అలాగే ప్రదర్శన హాలు, రంగస్థల కళల శాఖ, లలిత కళాపీఠం, అలాగే ఇంకా అనేక రంగాల్లో ప్రావీణ్యం సంపాదించే అవకాశం ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్క రంగంలో ఇక్కడ మనం తర్ఫీదు పొంది మనం నాటక రంగంలో కానీ, చిత్రకళలో కానీ, ఇది జానపద కళల శాఖ. జానపద కళల శాఖకు ప్రత్యేక శాఖ ఉంటుంది. జానపద కళలు అంతరించిపోకుండా ఈ యొక్క విశ్వవిద్యాలయం అన్నింటినీ కూడా చరిత్రలో ఉన్నటువంటి అనేక విషయాలను మనకు చూపిస్తుంది. చరిత్రలో తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత, అలాగే జానపద కళల యొక్క విశిష్టత మనకు తెలియజేసే విధంగా అనేక రకమైనటువంటి ప్రచురణలు కూడా ఇక్కడ మనకు అందిస్తుంది. అలాగే కొత్త రచయితలకు ఆర్థిక సహాయం అందించడం కోసం కూడా ఇక్కడ ఒక శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా రచించేటువంటి రచయితల కోసం ఆర్థిక సహాయం అందించడం కోసం ఒక 10,000 రూపాయల నుంచి అందించడం జరుగుతుంది. మరి ఈ యొక్క తెలుగు యూనివర్సిటీ తెలుగు భాష, సంస్కృతి వర్ధిల్లాలని మనమందరం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.